హల్లెలూయా. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగల నీ సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు. సమానతత్వం సహోదరత్వం సమాజముగాను మాకు తెల్పని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు. పరాతమై భవ శరీరము గని పరోపకార నరవతార సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు. దయాహృదయ ఈ దురాత్మురెల్లను నయాన భయాన దయాన బ్రోవ సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు. ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడు, పాపాత్ములను బ్రోవ పరమాత్ముని స్తుతి, పాపాత్ములను బ్రోవ పరమాత్ముని. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుతున్నాడు, రారాజుగా వచ్చుతున్నాడు. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుతున్నాడు, పరిశుద్ధులందరూ ప్రభుతో నుందురు. మేఘాల మీద యేసు వచ్చుతున్నాడు, పరిశుద్ధులందరూ ప్రభుతో నుందురు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్ల లోకం మీద శ్రమ రాబోతుంది. ఏడేండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్ల లోకం మీదకు శ్రమ రాబోతుంది. ఈ సువార్త మరుగవును, వాక్యమే కరువగును. ఈ
సువార్త మరుగవును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుతున్నాడు, ఈ లోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేళ్ళ ఇలపై యేసు రాజా మెలును, వెయ్యేళ్ళ ఇలపై రాజు, వెయ్యేళ్ళ ఇలపై యేసు రాజా మెలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుతున్నాడు, రారాజుగా వచ్చుతున్నాడు. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమనే ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. అచ్చటనే యుండి ప్రార్థించుడని, అచ్చటనే యుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో
గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజా దిగిరమ్మనుచు యూదుల రాజా దిగిరమ్మనుచు హేళన చేసిన మూకదిగో హేళన చేసిన మూకదిగో అదిగదిగో గోల్గోతా స్థలాద్దరిని ఆ ఇద్దరు దొంగల మధ్యమున గోల్గోతా స్థలాద్దరిని ఆ ఇద్దరు దొంగల మధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో సిలువను వేసిరి చూడదిగో అదిగదిగో దేవుని స్తోత్రం హల్లెలూయా బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభో నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా
పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెబుతామా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా 5వ దినం ఇటు రీతిగా ప్రభు పాద సముఖంలో మనమంతా చేరి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆరాధన చేయడానికి చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనకు అందించారు. అందును బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగునుగాక. మరి 5వ దినములో ధ్యాన వాక్య భాగాలు చదువుదాం. మొదటి వాక్య భాగము పాత నిబంధన గ్రంథము నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు గల భాగం చదువుదాం. రెండవ భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 10-11 వచనాలు రెండవ భాగంగా మనము చదువుదాం. మొదటి భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు హేమలత లారెన్స్ గారు చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10-11 వచనాలు తల్లిగారు లలిత కుమారి బెహర్ గారు చదివి వినిపిస్తారు. మరి తదుపరి అప్పల్ నరసమ్మ గారు ప్రార్థన చేస్తారు. నేటి మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పట్టణము మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనములు. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనములు దేవతలన్నీ బట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశల్యమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. రెండవ భాగంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ప్రేమ ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమ యందు నిలిచి ఇందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు ఈ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుడు తన వాక్యం దీవించను. తండ్రి నీకే స్తోత్రం, నా తండ్రి, నా దేవ, ఘనమైన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుతున్నాను. వాక్య భాగాలు చదివి వినిపించినటువంటి హేమలత లారెన్స్ గారు, తల్లిగారు లలిత కుమారి బెహర్ గారు, ప్రార్థించిన అప్పల్ నరసమ్మ గారు, ముగ్గురికి ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి 5వ ప్రశ్నలోనికి మనం వెళ్దాం. స్పందన ప్రతిస్పందన కార్యక్రమం అయితే నిర్వహించడానికి సంఘ అధ్యక్షులు ప్రియుల మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. దానికి ముందు ఒక ప్రత్యేకమైన పాట విందాం. మరి ప్రియుల తండ్రి గారు అప్పార మాస్టర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పల్లవి చరణం పాడతారు. తదుపరి స్పందన ప్రతిస్పందన కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు వారు కొనసాగిస్తారు. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనక తరుముచున్నా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనక తరుముచున్నా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడిమధ్యలు నన్ను విడిచిపెట్టునా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడిమధ్యలు
కలత చెందకు ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా అవరోధాల్లోనే అవకాశాలను దాచిన అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా అవరోధాల్లోనే అవకాశాలను దాచగా యెహోవా సెలవిచ్చిన ఒక్క మాటైనను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా యెహోవా సెలవిచ్చిన ఒక్క మాటైనను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభు రొమ్మున నిశ్చింతగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభు రొమ్మున నిశ్చింతగా. స్పందన ప్రతిస్పందనలో భాగంగా 5th డేలో మనం ఉన్నాం. 5వ ప్రశ్న ఈ విధంగా ఉంది. ప్రశ్న కొంచెం జాగ్రత్తగా కొంచెం వినండి. 2 ఆన్సర్స్ వస్తాయి. యెహోవాకు ఏది చెల్లించాలి, ఎవరు చెల్లించాలి? ఎస్ మహిమ బలం యెహోవాకు చెల్లించాలి. ఎవరు చెల్లించాలంటే జనముల కుటుంబముల. రైట్ ఆన్సర్ మీరంటే చెప్పండి కొడదాం ఒకసారి. ప్రత్యేకమైన పాట పాడి వినిపించిన తండ్రి గారు అప్పార మాస్టర్ గారు స్పందన ప్రతిస్పందన కార్యక్రమాన్ని కొనసాగించిన సంఘాధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు ఇరువురికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి వాక్య సందేశం వెళ్లే ముందు మనం అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి మనకి ఇవ్వబడిన పాటల షీట్లో నుండి 4వ పేజీలో ఉన్నటువంటి భయమేల క్రైస్తవుండా, మనకి ఇవ్వబడిన పాటల షీట్ 4వ పేజీలో ఉన్నటువంటి భయమేల క్రైస్తవుండా నీవిక అపజయం బ్రతుకునేల పల్లవి మొదటి చరణం చివరి చరణం గమనించాలి. 4వ పేజీలో ఉన్నటువంటి పాట పల్లవి మొదటి చరణం చివరి చరణం. భయమేలా క్రైస్తవుండా నీవిక అపజయమున బ్రతుకానేలా. భయమేలా క్రైస్తవుండా నీవిక అపజయమున బ్రతుకానేలా. జయశూరుడగు ప్రభువు ఇలా నీకు జయము నిచ్చుచునుండగా. భయమేలా క్రైస్తవుండా నీవిక అపజయమున బ్రతుకానేలా. భూత పీడితుడల్లా విడిపించు దాతాంబల రక్షకుండు. సాతాను వల నుండి విడిపించ నీతితో మనువాలేడా. భయమేలా క్రైస్తవుండా నీవిక అపజయమున బ్రతుకానేలా. విజయాకరముగ బ్రతుకును ప్రభువుండు నిజ వాగ్దాతములివ్వని. వృజినము గెలువంగాను ముదముతో నిజముగా నెరవేర్చడా. భయమేలా క్రైస్తవుండా నీవిక అపజయమున బ్రతుకానేలా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ కరుణామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా.
హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు మరలా నూతన వారంలో మొదటి దినం శంకాల ధ్యాన కూటాలలో 5వ దినం ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులుగా ఉన్నవారికి, పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా యేసయ్య ఉన్నతమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేటి దిన మన ధ్యాన అంశము సంతోషం. ముందుగానే మనకి ఇవ్వబడింది, గడిచిన 5 దినాలుగా చూస్తూ ఉన్నాం. మరి గత 4 దినాలకు కూడా శ్రేష్టమైన అంశాలు మనం విన్నాం. ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా మన జీవితంలో వస్తాయి అనేది. గత శనివారం సమాధాన రాజ్యం, ఆ రాజ్యంలో ఏముంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే సంతోషము నిత్యము కూడా ఉంటుంది అనేది నేటి మన దిన యొక్క అంశం. చాలామందికి సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. కారణం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ఆయా పరిస్థితులు, ఆయా సందర్భాలలో, లేక ఆయా రకాల వస్తువులు, ఆయా రకాల మనుషులలో కొంతమంది ఈ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి వారికి నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందని అంటే దానికి ఎవరి దగ్గర కూడా సరైన సమాధానము ఉండదు. కానీ వాక్యం చెప్తున్న మాట సూటిగా, ఏమాత్రము సందేహం లేకుండా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే దేవుని రాజ్యంలో, సమాధానం రాజ్యములో, లేక దేవుని దగ్గర ఈ సంతోషం అనేది దొరుకుతుంది అని చాలా స్పష్టంగా సూటిగా జవాబు దొరుకుతూ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా సంతోషాన్ని వెతుకుతున్నారు, కానీ వెతుకుతున్న వారందరిలో కొంతమందికి మాత్రమే ఆ సంతోషం అనేది సొంతమవుతా ఉంది. కారణం ఏంటంటే వారు ఆ సంతోషాన్ని వెతికేటువంటి మార్గము మంచిది కాదు. ఏంటండి మంచిది కాదు అని అంటే, చాలామంది వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, చాలామంది ధన సమృద్ధిని బట్టి, పేరు ప్రతిష్టలను బట్టి, అధికారాన్ని బట్టి సంతోషం కలుగుతుందని చెప్పి ఆ మార్గంలో తలస్తూ సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారట. అందుకొరకే భూమి మీద ధనాన్ని బట్టి కానీ, వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను బట్టి కానీ, వారికి ఉన్న అధికారాన్ని బట్టి కానీ వారు కోరుకుంటున్న, వారు తలస్తున్న సంతోషం వారికి ఏమాత్రం కూడా దొరకట్లేదు. అంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారండి వాటిలో సంతోషం లేదా అంటే ఉంది. లేదని నేను చెప్పను, కానీ ధనంలో, ధనం సంపాదించడంలో, ధన సమృద్ధిలో సంతోషం ఉంది, పేరు ప్రతిష్టలను బట్టి సంతోషం ఉంది, అధికారాన్ని బట్టి సంతోషం ఉంది. కానీ అది తాత్కాలికమైన సంతోషం. కారణం ఏంటంటే మనము భూమి మీద బ్రతుకున్నంత కాలము ఈ ధన సమృద్ధిని బట్టి సంతోషిస్తాం. భూమి మీద బ్రతుకున్నంత కాలం మనకున్న పేరు ప్రతిష్టలను బట్టి సంతోషిస్తాం, మనకున్న అధికారాన్ని బట్టి కూడా సంతోషిస్తాం. ఎంతకాలం? మహా అయితే 80 సంవత్సరాలు కదా. ఆ తర్వాత ఈ సంతోషాన్ని మనం చూడాలన్నా దొరకదు. కానీ ఆ తర్వాత మనకు దొరికే సంతోషం వీటన్నిటిని కూడా మించిన సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కట్టి హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషము అంతము వరకు ఉండదు. మరి నిత్య సంతోషము లేక శాశ్వత సంతోషం ఎక్కడ లభిస్తుందంటే ఏమండి, సత్యాన్ని హృదయంలోనికి స్వీకరించి ఆ సత్యాన్ని మన అనుదిన జీవితంలో అనుసరించడం వల్ల కలిగేటువంటి ఫలితమే ఈ నిజమైన సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఆ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. సత్యము అని దేన్నైతే మనం నమ్ముతున్నామో ఆ సత్యాన్ని స్వీకరించి మన అనుదిన జీవితంలో దానిని అనుసరించడం వల్ల కలిగే ఫలితమే ఈ సంతోషం. ఏంటి ఆ సత్యం అని అంటే, మనము ధ్యానిస్తున్న, చదువుతున్న, ప్రకటిస్తున్న దేవుని యొక్క వాక్యమే సత్యం. ఇవి నా మాటలు కాదండి, యోహాను సువార్తలు అంటూ ఉంటుందన్నమాట. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అనే మాట యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయపడింది. చదవనటువంటి 2 వాక్య భాగాల్లో కూడా
మనము సంతోషం ఎక్కడ దొరుకుతుందో చాలా స్పష్టంగా వ్రాయబడింది. మొదటి వాక్య భాగంలో, మొదటి దినవృత్తాంత గ్రంథములో చూడండి ఏమన్నాడంట, ఘనత ప్రభావములు, ఇందాక నేను ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, ఈ ఘనత ప్రభావాలు లోకం కూడా ఇస్తుంది, కానీ వాటిలో మనం అనుకున్నంత సంతోషం అయితే ఉండదు. కానీ ఇక్కడ ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నాయి. ఆ సంతోషమే మనం కోరుకోవాలనేది యేసు ప్రభు వారు చెప్తున్న మాట. దాని కొనసాగింపుగా రెండవ భాగంలో చూస్తే, మీ యందు నా సంతోషము పరిపూర్ణము కావాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. ఒకసారి చదవండి మాట, 11వ వచనం. యోహాన్, మీ యందు నా సంతోషము, మీ యందు నా సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను, ఉన్నటువంటి ఆ సంతోషము పరిపూర్ణం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. పాత నిబంధనలు ఏం చెప్తున్నాడు, బలమును సంతోషం ఆయన యుద్ధం ఉన్నవి, ఆ సంతోషం ఏమవ్వాలి, మన యందు పరిపూర్ణము కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ మొదటి భాగాన్ని కనుక మనం జాగ్రత్త గమనిస్తే, దావీదు దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వస్తూ ఆ మందసం ముందు ఎంతో సంతోషంతో గంతులు వేస్తూ నాట్యం చేస్తూ, ఏమండి, ఒబేదేదం ఇంట్లో నుండి తన నగరులో ఆ మందసానికి కట్టించినటువంటి ప్రత్యేక గుడారానికి తీసుకొస్తున్న సందర్భంలో దేవుని ఆ మందసం ముందు నాట్యం ఆడతాడు. ఆ నాట్యం ఆడినప్పుడు ముందు వాక్య భాగం ఉంటుంది, మేకాలు కిటికీలో నుంచి చూసి దావీదు యందు అసహ్యపడినటువంటి సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 15వ వచనంలో. కానీ దావీదు అవేమి కూడా పట్టించుకోలే. ఆ దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చి తను ఏ గుడారం అయితే ప్రత్యేకంగా ఆ మందసాన్ని కట్టించాడో ఆ మందసాన్ని ఆ గుడారంలో ఉంచి దాని ద్వారా దేవుని స్తుతిస్తూ ఈ మాటలన్నీ వ్రాశాడు. చూడండి ఒకసారి 10వ వచనం నుంచి చూస్తే ఒక చక్కటి మాట ఉంది ప్రారంభ వచనంలో. యెహోవాను ఆ దినమందు యెహోవాను స్తుతించే విచారణను ఏర్పరచి, 7వ వచనం, దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధానం ఏంటి అని అంటే అక్కడ ప్రారంభించి ఇంచుమించు అక్కడి నుంచి 32 వచనాల వరకు కూడా ఆ యొక్క స్తుతిని చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆ స్తుతిలో భాగంగానే చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో సంతోషము కూడా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఆ మందసం కొరకు అన్ని ఏర్పాట్లు చేసి స్తుతించి ఆరాధించినటువంటి విధానం, సంతోషము ఆయన సన్నిధిలో ఉంది అని జ్ఞాపకం చేస్తూ స్తుతిస్తూ ఉన్నారు దేవునిని. ఏమంటే దేవుని గురించి పూర్తిగా ఎరిగి ఉండి ఆయనకు పూర్తిగా లోబడితే ఆయన ద్వారా వచ్చేటువంటి సంతోషాన్ని మనము సమృద్ధిగా అనుభవిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని గురించి మనకి పూర్తిగా తెలిసి ఉండాలి. బహుశా నేను అనుకుంటాను మనము దేవుని గురించి ఎప్పటి వరకు తెలుసుకున్నది చాలా తక్కువ. బహుశా ఒకవేళ దేవుని గురించి పూర్తిగా తెలుసు అని అనుకుంటున్నామేమో. నేనైతే అంటాను ఖచ్చితంగా అది కేవలం మన భ్రమ మాత్రమే, కేవలం మనం తెలుసు కొంచెం మాత్రమే. కానీ ఇక్కడ ఏమంటానంటే దేవుని గురించి పూర్తిగా ఎరిగి ఆయనకు పూర్తిగా లోబడితే ఆయన నుండి వచ్చేటువంటి పూర్తి సంతోషాన్ని మనము అనుభవించగలుగుతాం. విషయాన్ని కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకో తెలుసా, 16వ సంకీర్తన 4వ చరణం అంటాడు కీర్తనకారుడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అంటాడు. ఒకసారి చదవండి అన్నమాట. 16వ సంకీర్తన 11వ చరణం. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి ఆ సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించాలి. నా మాటలు కాదండి, 2వ భాగంలో అన్నాడు కదా, మనము సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ సంతోషంలో పరిపూర్ణత సాధించాలని కూడా ప్రభు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం అనగానే మనకు చక్కగా నీ మాటలు గుర్తుకొస్తాయి. కారణం ఏంటంటే ఆయన ప్రారంభంలో అంటాడు కదా, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, ఫలించాలి. ఒకవేళ ఫలించకపోతే ఆ తోటలో నుండి లేక ఆ ద్రాక్షవల్లిలో నుండి బయట పారవేస్తారని చెబుతూ ఆ ఫలించే అనుభవం ఉంటున్న మీరు
నా సంతోషము మీలో అధికం అవ్వాలి. నా సన్నిధికి వస్తున్నప్పుడు ఆ సంతోషం మీలో ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆ సంతోషాన్ని మనం ఎలా అనుభవించగలమనంటే దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడం ద్వారా ఆ సంతోషాన్ని మనము అనుభవించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధంగా ఉండడం ద్వారా నిజమైన సంతోషాన్ని పొందగలం. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక క్రీస్తును అనుసరిస్తున్న బిడ్డగా పరిశుద్ధుడై పరిశుద్ధులుగా ఉన్నాం గనుక మనం ఎంత సంతోషాన్ని అనుభవిస్తున్నామో అది లోకస్తులు చూసి ఆశ్చర్యపడాలట. అర్థమైందా నేను చెప్పిన మాట? నేను ప్రారంభంలో చెప్పినట్లుగా లోకము మనం సంపాదించే ధనమును బట్టి కానీ, మనకున్నటువంటి పేరు ప్రతిష్టలను చూసి కానీ, మనకున్నటువంటి అధికారిని సంతోషించడం కాదట. మనము దేవునిలో పరిశుద్ధులుగా ఉంటుండగా ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నామో అది వాళ్ళ కళ్ళారా చూడగలిగారు. ఈరోజు అది చాలా బలహీనమైపోయింది. పరిశుద్ధులుగా జీవించడం ద్వారా దేవుని అనుసరించడం వచ్చేటువంటి సంతోషాన్ని లోకస్తులకు మనము చూపించలేకపోతున్నాం. ప్రభు కోరుకుంటున్నది అదే, ఏంటంటే పరిశుద్ధులుగా ఉండి ఎంతటి సంతోషాన్ని మనం అనుభవిస్తున్నామో దాని లోకస్తులకు చూపించాలి. చూడండి, లోకములో దేవుడు కొన్ని నిషేధించాడు, కొన్ని ఖండించాడు. దేవుడు నిషేధించిన పాపము ద్వారా సంతోషాన్ని పొందవలసిన అవసరం లేదన్న విషయాన్ని కూడా మనం ఇతరులకు చూపించగలిగాలి. దేవుడు ఏదైతే నిషేధించాడో దాని ద్వారా మనకి ఎలాంటి సంతోషమో కలగదు. మరి ఎలా కలుగుతుందంటే మనము పరిశుద్ధురాలుగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం అంతటిని కూడా మనము పొందుకోగలమనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు. చూడండి, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సంతోషాన్ని కోరుకుంటారు. ఏమండి, ఏ ఒక్కరు కూడా నిరాశగా ఉండాలని కానీ, ఏ ఒక్కరు కూడా దిగులుగా దుఃఖముఖత ఉండాలని కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సంతోషాన్ని కోరుకుంటారు. అయితే నిజమైన విశ్వాసి లేక నిజమైన క్రైస్తవుడు ఎలా సంతోషంగా ఉంటాడు? ఏమండి, నేనైతే ప్రారంభంలో చెప్పాను, ధనాన్ని బట్టి కానీ, పేరు ప్రతిష్టను బట్టి కానీ, అధికారం బట్టి కాదు. నిజమైన క్రైస్తవుడు ఎలా సంతోషించగలడు, ఎలా ఉండగలడు సంతోషంగా అంటే మొట్టమొదటి మాట ఏంటంటే ఆత్మీయమైనటువంటి జీవితం కలిగి ప్రవర్తించడం ద్వారా సంతోషంగా ఉండగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, మన ఆత్మీయ జీవితము రోజు రోజుకి ఫలభరితంగా మారుతూ ఉంటే, మన ఆత్మీయ జీవితము రోజు రోజుకి ఎదుగుతూ ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆత్మీయ జీవితాన్ని కలిగి ప్రవర్తించాలి. ఏమండి, కొంతమంది ఉదయాన్నే లేవడంతోనే చాలా దుఃఖముఖంతో లేస్తారట. ఉదయమే. నేను నా జీవితంలో పరిచర్యకు సమర్పించిన తర్వాత ఒకటే నేర్చుకున్నానండి. ఏ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఉదయం లేచేటప్పుడు సంతోషంగా లేవాలి. ఎందుకో తెలుసా? చూడండి, ప్రయత్నం చేయండి. ఉదయాన్నే సంతోషంగా లేస్తే ఆ రోజంతా కూడా నీకు ఎంత కష్టం వచ్చినా కూడా కష్టముగా అనిపించదు. నేను అనుభవించాను అది, నేను చెప్తా ఉన్నాను ధైర్యంగా. ఉదయాన్నే మనం ఏడ్చుకుంటూ లేసామనుకోండి, మనకి ఎంతటి లాభం కలిగినా కూడా ఆ పరిస్థితి అలాగే కొనసాగుతుంది రోజు. అంటే సంతోషించలేము. దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్టు ఉదయాన్నే మనం లేచినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంతోషంతో లేచామనుకోండి, తప్పనిసరిగా దినమంతా కూడా మన జీవితంలో ఎలాంటి కష్టం రానివ్వండి, చివరికి మరణపు అంచు వరకు వెళ్ళినా కూడా మనం సంతోషంగానే వెళ్ళగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ భౌతికమైన సంబంధమైన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఉంటాయి. అయితే వాటన్నిటికన్నా మన తండ్రి అయిన దేవుని యొద్ద నిత్యము జీవించగలమనేటువంటి ఆత్మ సంబంధమైన నిరీక్షణ మనకు సంతోషాన్ని ఇస్తుంది. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా తండ్రి యొద్ద నిత్య జీవము కలుగుతుంది అనే ఆత్మ సంబంధమైన నిరీక్షణ మనలో ఉంటే సంతోషించగలుగుతాం. ఒకవేళ ఆ ఆత్మ సంబంధమైన నిరీక్షణ మనలో లేకపోతే ఆ సంతోషం మనము పొందుకోలేం. ఏమండి, మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు గమనిస్తున్నాడని, ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడని, ఆయన మనకున్నటువంటి ప్రతి అవసరత తీరుస్తున్నటువంటి భావన మనలో ఉంటే కనుక మనకు సంతోషం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దావీదు చేసిన పని అదే. మొదటి వాక్య భాగంలో తన చుట్టూ చూడండి, తను ఒక మహారాజు అయి ఉండి కూడా తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా
కేవలము దేవుని కొరకు దేవుని మందసమును తాను ఏర్పాటు చేసినటువంటి తాను అనుకున్నటువంటి ఆ గుడారం తీసుకొస్తున్నప్పుడు ఏమండి, నేను రాజును కదా, హోందాగా ఉండాలి కదా, అధికారం ఉంది కదా, గౌరవంగా బ్రతకాలి కదా అనేటువంటి ఆలోచన ఏమీ చేయలేం. తన హృదయంలో ఎంత సంతోషం అయితే వచ్చిందో ఆ సంతోషాన్ని అంతా కూడా దేవుని మనసు ముందు కనపరిచాడు. అందుకొరకే మేకాలు అసహించుకున్నప్పుడు ఒక మాట అంటది, మేకాలు గర్భాన్ని దేవుడు మోసాడు తప్ప దావీదుని మాత్రం కూడా దేవుడు హింసపరిచే విధంగా చేయలే. అంతకంతకు ఆశీర్వదించాడు. చూడండి, గమనించాలి, దేవుడు మనందరిని కూడా రక్షించుకున్నాడు. పాపపు జీవితంలో నుండి దోషభరితం దేవుడు మనందరినీ కూడా రక్షించుకున్నాడు. ఏమంటే రక్షించుకుని మరి ఆయన ప్రజలని ఆయనే ఆశ్రయం దొరుకున్నాడని, మనకు సహాయం చేయగలవాడు ఆయనే అని నమ్మడం వల్ల మనకు సంతోషం కలుగుతుంది. నిజమైన సంతోషము దేవునిలో మాత్రం ఉందనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఒకసారి నేను 2వ వాక్య భాగంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చక్కటి మాట నేను చదువుతున్నప్పుడు చూడండి, సాధారణంగా లోకంలో మన యొక్క స్వభావం లేక మానవుని యొక్క స్వభావం ఏంటంటే, నా బాధ వస్తే అందరికీ పంచుకోవాలి, నా కష్టం వస్తే అందరికీ పంచుకోవాలి, నా కష్టాన్ని అందరితో పంచుకుంటే దానివల్ల నేను ఓదార్చబడతానేటువంటి ఒక ఆలోచన ఉంటాం. కానీ ఇక్కడ ఎవరు కూడా నా సంతోషంలో ఇతరుల పాలుబొక్సులు కావాలని ఎప్పుడు కూడా కోరుకోం. ఇది వాస్తవం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఎప్పుడైనా గమనించండి, మన సంతోషంలో వేరే వ్యక్తి పాల్గొంటే మనకి అంతగా అనిపించదు. అనుకుంటా వస్తే బాగుండు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మన సంతోషాన్ని ఎక్కడ వాళ్ళు పాడు చేస్తారని చెప్పేసి ఆ సంతోషం వారితో పంచుకోలేం. కానీ దేవుడు ఏమంటాడంటే, మీ యందు నా సంతోషము ఉండాలి. ఏమన్నాడంట, ఆయన ఎంత నశించిపోతున్న ప్రజలను రక్షించినప్పుడు, మనందరి యొక్క పాప బంధకాలు విడిపించినప్పుడు ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో ఆ సంతోషం అంతా కూడా మనలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. రెండో మాట ఏంటంట, ఆ సంతోషము పరిపూర్ణం కావాలి. కేవలము సంతోషించడం కాదు, కానీ ఆయన సంతోషం ఏ విధంగా అయితే పరిపూర్ణం చేసి, అందుకే చూడండి, హెబ్రీ పత్రిక చక్కటి మాట ఉంటుంది. హెబ్రీ పత్రికలో మనం గమనించినప్పుడు ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగం చదవండి ఒకసారి. ఆయన తన ఎదుట వంచబడిన చదవండి. ఆయన తన ఎదుట వంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చాడో ఆ పనిని సంపూర్తి చేసి సంతోషంగా, ఏమండి అక్కడ అన్నాడు కదా, ఆయన తన ఎదుట వంచబడిన ఆనందము కొరకు తనకు కలిగినటువంటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. తనకు కలిగినటువంటి బాధను పట్టించుకోలేదు, ఆ హింసను పట్టించుకోలేదు. చివరకు తనను శిలువ మీద చంపేస్తానని తెలిసినా కూడా ఏమాత్రం కూడా దిగులు పడలేదు. కారణం ఏంటంటే ఆయన సంతోషము తండ్రి యొద్ద ఉంది. మరలా ఆ సంతోషం నేను పొందుకుంటాననేటువంటి ఒక నిరీక్షణతో ఆయన ఆ ఆనందాన్ని కొరకు నిర్లక్ష్యం అంతటిని కూడా సహించి అవమానం నిర్లక్ష్య పెట్టి మరలా ఆ సింహాసనం మీద ఉన్నాడు. ఆ సంతోషమే మనలో కూడా పరిపూర్ణం కావాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇహలోక విషయాలలో మనకు సమృద్ధి అయిన సంతోషం కలగడం అనేది అసాధ్యం. నేను ప్రారంభంలో అదే చెప్పాను. ఈ లోకంలో మనం ఎంత ఏది సంపాదించినా కూడా వాటి వల్ల కలిగే సంతోషము తాత్కాలికమనేది. ఇతర విషయాలు సమృద్ధి అయిన సంతోషాన్ని మనకి ఇవ్వలేవు, అది అసాధ్యం. కేవలము దేవునిలో మాత్రమే సమృద్ధి అయిన సంతోషము సాధ్యము. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అంటాం కదా, ఏదైనా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవునిలో సంతోషం ఎలా ఉంటుంది అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా చూడండి, మనము క్రైస్తవులుగా విశ్వాసులుగా జీవించడం ఎంత గొప్ప ధన్యతో దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా దానివల్ల కలిగేటువంటి సంతోషం చాలా గొప్పది. ఈరోజు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉందనంటే దాన్ని మోస్తున్న మనము ధన్యులం. దానివల్ల కలిగే సంతోషము చాలా గొప్పది, అది వర్ణించలేం. నేను అదే చెప్తున్నాను, దీని వలన వచ్చేటువంటి సంతోషాన్ని అనుభవించిన వారు మాత్రమే చెప్పగలుగుతారు, లేకపోతే దాన్ని చెప్పలేరు. పరిశుద్ధ గ్రంథమే మనకు దారి చూపిస్తుంది. గమనించాలి. ఏమండి, మనకు ఎక్కడ సంతోషం కలుగుతుందో, ఎప్పుడు నిరాశ కలుగుతుందో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో కూడా దేవుని యొక్క వాక్యం మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది.
ఎలాగండి అని అంటే దేవుని వాక్యము మనం అనుదినం చదవడం ద్వారా దానిలో ఏ మార్గంలో సంతోషం కలుగుతుందో తప్పకుండా అది మనకి చూపిస్తారు. చూడండి 62వ సంకీర్తన 4వ చరణంలో ఒక మాట ఉంది, నేను ముగిస్తాను. 62వ సంకీర్తన 4వ చరణం. కొంతమంది సంతోషం ఎలా ఉంటుందంటే అక్కడ కీర్తన కూడా చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. 62:4 అంతేనా? క్షమించాలి. ఓకే, క్షమించాలి. చదవండి. అదే అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచిస్తారు. చదవండి. అబద్ధమాడుట వారికి, కొంతమంది అబద్ధంలో సంతోషాన్ని వెతుక్కుంటారు, కొంతమంది నిజం చెప్పడంలో సంతోషాన్ని వెతుక్కుంటారు, మరికొంతమంది త్యాగం చేయడంలో సంతోషాన్ని వెతుక్కుంటారు, మరికొంతమంది ఇతరులకు సహాయం చేయడంలో సంతోషాన్ని వెతుక్కుంటారు. ఈ కోవకు చెందిన వారు సమాజంలో చాలా ఎక్కువ మంది అన్నారు. దేంట్లో? అబద్ధమాడుట వారికి సంతోషము. తర్వాత వారు తమ నోటితో శుభవచనాలు పలుకుతారు కానీ అంతరంగములో దూషిస్తారు. ఏమండి, ఇక్కడ దావీదు చేసినటువంటి పనిలో కానీ యోహాను సువార్తలు యేసు ప్రభు చెప్పిన మాటలు కానీ ఈ విధానం ఎక్కడ కూడా కనిపిస్తుంది. దావీదు తన హృదయాంతరంగంలో నుండి, నేను అదే చెప్పాను, తన ఒక అధికారం నుండి రాజునన్న సంగతి కూడా మర్చిపోయి దేవుని మందసం ముందు ఎంతో సంతోషంగా నాట్యం చేసి ఆ మందసాన్ని తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు వారు తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినప్పుడు తన సంతోషానికి ఎక్కడ కూడా భంగం కలగకుండా, ఏమండి, ఎంతమంది ఆయన అబద్ధాలు ఆడినా, ఎంతమంది అబద్ధాల సాక్ష్యాలు చెప్పినా కూడా ఆయన తన సంతోషాన్ని అక్కడ వెతుక్కున్నాడు కనుక ఆ సంతోషాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ఆ సంతోషాన్ని మరలా ఆయన పొందుకున్నాడు. ఈరోజు మనము ఒకవేళ ఈ కోవకు చెందిన వారమైతే ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు అబద్ధం ఆడడమే చాలా చెడ్డ విషయం, అది దేవునికి అసహ్యం అని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అబద్ధం ఆడు దేవునికి అసహ్యులు, అబద్ధికులు అని ఉంటుంది అక్కడ, కీర్తనకారుడు రాశాడు, అబద్ధికులు దేవునికి అసహ్యులు అని. అలాంటప్పుడు అబద్ధాలలో సంతోషించడం అనేది లోతైన భ్రష్ట స్వభావానికి గుర్తు. కాబట్టి మనకి ఇలాంటి సంతోషం అవసరం లేదు. మనకు కావలసిన సంతోషము, అవసరమైన సంతోషం ఏంటంటే అది దేవునిలో మాత్రమే ఉంది. ఆ మాట కూడా కీర్తనకారుడు చెప్పాడు. ఆ మాట చదువుకుందాం ఒకసారి. 37వ సంకీర్తన 4వ వచనం అంటాడు, అందరికీ తెలిసిన మాట, యెహోవాను బట్టి, చెప్పండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే మనకు కావాల్సినది, మనకు అవసరం సంతోషము దేవుని దగ్గర ఉంది. అందుకే అన్నాడు అక్కడ, యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుసు. కనుక మరి దావీదు వలె దేవుని మందిరాన్ని బట్టి సంతోషిస్తాం, మరి స్తుతులు చెల్లిస్తూ సంతోషిద్దాం. అదేవిధంగా ప్రభు కోరుకున్నట్లుగా ఆ సంతోష జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటూ ఆయన సన్నిధిలో నిత్యము కూడా ఆనందించడానికి ఇష్టపడదాం. యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే మరి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడో, మనము కూడా దేవుడిలో మన సంతోషాన్ని పొందుకునేటువంటి క్రమంలో, ఏమండి, దావీదు వల్ల ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా, దావీదు వల్ల ఏమాత్రం కూడా అవమానం ఎంచకుండా ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా సమృద్ధిని, సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక అలాంటి సంతోషాన్ని పొందుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, చిన్న ప్రార్థన చెప్దాం, తదుపరి ప్రకటనలు విందాం. మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి 5వ దినములో మా సంతోషం ఎక్కడ వెతకాలి, మా సంతోషం ఎలా దొరుకుతుంది, ఆ సంతోషం ఎలా నడవాలి అనేటువంటి అనేక విషయాలు నీ వాక్యం ద్వారా విన్నాం. నాయన, దావీదు మరి ఉన్నత స్థితిలో ఉండి కూడా మరి ఆ సంతోషాన్ని హృదయాంతరంగంలో నుండి వెలిబుచ్చిన తండ్రి నిన్ను స్తుతించాడు. నాయన, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు వారు ఆయన సంతోషం మాలో ఉండాలని కోరుకున్నాడు. ఆ సంతోషము సంపూర్ణం చేసుకునే దిశగా మా విశ్వాసయాత్ర కొనసాగాలని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా మేము ఆ సంతోషములో పాలిభాగస్సులమై ఆ సంపూర్ణ సంతోషాన్ని పొందుకొని నిత్యము మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయమని, ఎత్తబడిన ప్రతి మాట వినిన అందరి జీవితంలో ఫలభరితంగా మార్చమని యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఈ సమయంలో ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు
ఇప్పుడు ఇలాంటి మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. మరి ఈరోజు అంశం సంతోషం అందరికీ తెలుసు. అయితే శనివారం మనకి అంశం ఏంటంటే సమాధాన రాజ్యం. దానికి కొనసాగింపుగా సమాధాన రాజ్యంలో ఏముంటుందట? సంతోషం ఉంటుంది అనేసి ఈరోజు అంశాన్ని కొనసాగించారు పాస్టర్ గారు. అయితే మరి సంతోషం అనేది ఎక్కడ ఉంటుందో మనకు చెప్పారు. ఎవరైతే సత్యాన్ని మాత్రమే మాట్లాడి వాటిని అనుసరిస్తారో వారి అక్కడే సంతోషం ఉంటుందని 2 రిఫరెన్స్లు పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధనలో మనకు క్లియర్గా అంటాడు సంతోషం ఎక్కడ ఉంటుంది? యెహోవా యొద్ద మాత్రమే ఉంటుంది అంటే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మరి యేసుప్రభువు ఏం చెప్తారంటే ఆ సంతోషం ఏమవ్వాలంట? పరిపూర్ణం కావాలని యేసుప్రభు వారు కోరుకున్నారు. అంటే అక్కడ తండ్రి ఆలోచన, కుమారుడి ఆలోచన ఒకటే, సంతోషం గురించే ఉంది. మరి సంతోషము వచ్చేటప్పుడు ఎలా ఉంటారో మనకి దావీదు ఒక ఉదాహరణ తీసుకున్నారు పాస్టర్ గారు. ఆ మందసం మోస్తూ ఉన్నప్పుడు దావీదు సంతోషంతో ఏం చేస్తాడు? నాట్యం చేస్తాడు. అంటే నాట్యం చేసి దేవుణ్ణి స్తుతిస్తాడు. అంటే ఈ సంతోషంలో స్తుతి కూడా ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. అయితే ఈ సంతోషాన్ని మనం ఎలా పొందవచ్చు అంటే, మనం ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారి సంతోషాన్ని పొందవచ్చు అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ చెప్పినట్టుగా పాస్టర్ గారు చెప్పినట్టుగా మరి ఇక్కడ నిరీక్షణ గురించి పాస్టర్ గారు టచ్ చేశారు. అంటే ఆత్మ సంబంధమైన నిరీక్షణ ఉంటే సంతోషాన్ని పొందవచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఆత్మ సంబంధమైన నిరీక్షణ ఉంటే సంతోషాన్ని పొందవచ్చు. మరి అలాంటప్పుడు ఆత్మ సంబంధమైన నిరీక్షణ ఉంటే సంతోషాన్ని పొందితే స్థిరమైన నిరీక్షణ కూడా ఒకటి ఉంది. మరి స్థిరమైన నిరీక్షణ పొందితే ఏం సంపాదిస్తామో మనం ఒక్కసారి అది తెలుసుకోవాలంటే ఇప్పుడు రేపు వరకు మనం ఆలోచిద్దాం. అర్థమైంది కదా? ఆత్మ సంబంధమైన నిరీక్షణ ఉంటే సంతోషాన్ని మనం పొందాం. మరి దానికి కొనసాగింపుగా స్థిరమైన నిరీక్షణ ఉంటే ఏం పొందాలో రేపు సాయంత్రం మరి డాక్టర్ సతీష్ బెహ్రా గారు దాన్ని వివరిస్తారు. రేపు క్రొత్త అంటే ఇప్పటివరకు పాస్టర్ గారు చెప్పారు, దాన్ని మన సంఘ సెక్రటరీ గారు అంశం ఏంటంటే స్థిరమైన నిరీక్షణ. ఈరోజు ఏం తెలుసుకున్నాం? ఆత్మ సంబంధమైన నిరీక్షణ సంతోషాన్ని ఇస్తుంది. మరి స్థిరమైన నిరీక్షణ ఏమిస్తుందో మనకందరికీ యాంగ్జైటీగా ఉంది కదా, అది తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం వరకు మనందరూ కూడా ఆగుదాం. మరి ఇదే రీతిగా రేపు సాయంత్రం 6:30 కలుద్దాం. స్పందన ప్రతిస్పందన ఈరోజు సాయంత్రం ఆ యొక్క అంశాలు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ 5వ దినపు కూటాన్ని ముగించుకొని 6వ దినం కూటం కొరకు సిద్ధపడదాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. తిరిగి 5వ దినం కూటంలో మమ్మల్ని అందరినీ సన్నిధి చేర్చి నీ సన్నిధిలో మీరు ఇస్తున్నటువంటి సంతోషాన్ని మేము ముందు పొందుకొని ఆ సంతోషము మా యందు నిలిచి ఉండి అది పరిపూర్ణము కావాలని మీరు ఆశిస్తున్న రీతిగా మీరు ఇచ్చేటువంటి ఆ సంతోషాన్ని మేము సమృద్ధిగా అనుభవించిన కృప చూపించండి. కీర్తనగారు చెప్పినట్లుగా అబద్ధమాడుట వారికి సంతోషం అన్నాడు. నాయనా, మరి మాలో ఎవరము కూడా అట్టి కోవలో ఉండడానికి వీల్లేదు. అలాంటి స్థితిలోనికి వెళ్లకుండా కేవలము నీ సన్నిధిలో వచ్చేటువంటి నిత్యమైన నిజమైన సంపూర్ణమైన సంతోషాన్ని మేము పొందుకునే కృప దయచేయండి. నాయన, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే సంతోషించగలమని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. పరిశుద్ధ జీవితము జీవిస్తూ ఉంటే ఆ పరిశుద్ధ జీవితము సంతోషాన్ని ఇస్తుందని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. నాయన, నీలో మేము ఆనందించేటువంటి ఆ ధన్యత మేము పొందుకునేటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నాయన, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకున్నట్లుగా మా యందు మీ సంతోషము పరిపూర్ణమయ్యేటువంటి దిశలో మా విశ్వాస అడుగులు పడడానికి కృప చూపించండి. 5వ దినం మందు చేరవచ్చిన అందరినీ మీ చేతికి అప్పగిస్తూ నాయన, నీ చిత్తమైతే రాలేని బిడ్డలకు మరొక తరుణం దయచేయండి. తిరిగి 6వ దినపు రేపటి దినము కొరకు మేమందరం కూడా సిద్ధపడి రావడానికి సహాయం గ్రహించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యమొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం మాకు దయచేయము.
మరణసులను క్షమించిన ప్రకారం మరణములు క్షమించు. మమ్మల్ని శోధనను తెగ్గ దుష్టులను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమైన సన్నిధి కాపుదల మనందరికీ, మన కుటుంబాలకు, సంఘానికి తోడయండి. ఆయన అనుగ్రహించేటువంటి సంపూర్ణ సంతోషాన్ని పొందుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని అందించును కాక. ఆమేన్.